अस्सलामुअलैकुम रहमतुल्लाहि व बरकातुहू। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला रसूलिल करीम अम्मा बाद फ़अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। या अय्युहल्लज़ीना आमनुत्तक़ुल्लाह व क़ूलू क़ौलन सदीदा युस्लिह लकुम अमालकुम व यग़फ़िर लकुम ज़ुनूबकुम व मय युतिइल्लाह व रसूलहु फ़क़द फ़ाज़ फ़ौज़न अज़ीमा। सदक़ल्लाहुल अज़ीम। ఏపీ ప్రజలకందరికీ మరియు గణ్య వ్యక్తులకి మన మాన్య ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ అన్న గారికి, మళ్ళా శాసన సభ్యులకి ప్రత్యేకంగా మైనార్టీ ఓటర్స్కి నా సలాం అలైకుం। ఈ పొద్దు మనము సంతోషంగా ఉల్లాసంగా ఉన్నాము। మంచి దినాలు మనకి వచ్చినాయి। చాలామంది 5 సంవత్సరములు ఇబ్బంది పడినారు। ఎందుకంటే మనకి అప్పుడు మైనార్టీ సోదరులకు కానీ, బీసీలకు కానీ, ఎస్సీ ఎస్టీలకు కానీ చంద్రన్న పెండ్లి కానిక, చంద్రన్న దుల్హన్ పథకం కింద 50,000 వచ్చేది। అట్లానే సంక్రాంతి కానిక ఇచ్చేవారు, అట్లాగే రంజాన్ తోఫా ఇచ్చేవారు। ఎవరన్నా ప్రమాదవశాత్ చనిపోతే 5 లక్షల రూపాయి, ఏదన్నా చెయ్యో కాలు ఎరిగితే 2 లక్షల రూపాయి, అట్లా ప్రమాద బీమం కానీ మన చంద్రన్న ఇచ్చేవారు। 5 సంవత్సరాలు ప్రజలు గమనించినారు। ఈ ప్రమాద బీమా అయితే ఏమి, రంజాన్ తోఫా అయితే ఏమి, సంక్రాంతి తోఫా అయితే ఏమి, ఈ దుల్హన్ పథకం కింద 50,000 అయితే కానీ అంత శూన్యంగా ఉంది అన్నమాట। మైనార్టీ లోన్స్ కావచ్చు, బీసీ లోన్స్ కావచ్చు, ఎస్సీ లోన్స్ కావచ్చు, ప్రజలు 5 సంవత్సరం గమనించి అందరూ ఒక నిర్ణయం తీసుకున్నారు। మనకి చంద్రన్న మనకి ఉండింటే మేము ఇబ్బంది పడేవాళ్ళు కాదు, మళ్ళా చంద్రన్న ప్రభుత్వం రావాలి, టీడీపీ గెలవాలి, మనము బాగుంటామనుకున్నారు। మళ్ళా కొందరు మనం గెలిచాలని ఒక కుట్ర పడారు। ఏది అంటే మైనార్టీ ఓట్లు పడకూడదు, మైనార్టీ ఓట్లు డివైడ్ చేయాలని కొంతమంది మైనార్టీకి చంద్రబాబు నాయుడు విరోధి అయితే మోదీ కానీ అంటే బీజేపీతో కలిసినాడు కాబట్టి టీడీపీకి ఓటు వేయకూడదు అని ప్రచారం చేసినప్పుడు మన మాజీ శాసన మండలి చైర్మన్ షరీఫ్ అన్న గారు ఏపీ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగి అట్లా కాదు, చంద్రబాబు నాయుడు మంచి వ్యక్తి, ఎన్టీఆర్ గారు మంచి వ్యక్తి, ఎప్పుడు కానీ టీడీపీ ముస్లిమ్స్కి అండగా ఉంటుంది, బీజేపీలో 2014 కలిసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తు ఉన్నప్పుడు కానీ కొన్ని పథకాలు చేసినారు। మైనారిటీ రిజర్వేషన్ 4% రద్దు చేయలేదు। మళ్ళా చంద్రన్న దుల్హన్ పథకం కింద 50,000 అందించినారు। మళ్ళా రంజాన్ తోఫా ఇచ్చినారు, మైనారిటీ లోన్స్ ఇచ్చినారు। చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో కలిసి పని చేస్తే కానీ 5 సంవత్సరములు ఎటువంటి ఇబ్బంది ముస్లిమ్స్ మైనారిటీకి పెట్టలేదు గనుక ఇప్పుడు కానీ మనము నారా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుందాము। నారా చంద్రబాబు నాయుడు టీడీపీ గెలిచిందనుకో ముస్లిమ్స్ బాగుంటారు, మళ్ళా ముస్లిమ్స్కి 1,00,000 రూపాయలు పెండ్లి కాணிకలు వస్తాయి, మళ్ళా తిరిగి ముస్లిమ్స్కి మైనార్టీ లోన్స్ ఇస్తారు, మరియు 50,000 మళ్ళా రంజాన్ తోఫా ఇస్తారు అని మన షరీఫ్ అన్న గారు శాసన మండలి చైర్మన్ గారు మొత్తం ఏపీ స్టేట్ అంతా తిరిగినారు। తిరిగి మన మత పెద్దలకి మేధావులకు చెప్పి వాళ్ళందరూ మనసు మార్చి ఈ పొద్దు మైనార్టీ మొత్తం ఎక్కువ శాతం
మైనార్టీ సోదరులందరూ టీడీపీకే ఓటేసి టీడీపీనే గెలిపించినారని ఈ సభాముఖంగా నేను చెప్తున్నా. ఎందుకంటే అనంతపురం కావచ్చు, కదిరి కావచ్చు, హిందూపురం కావచ్చు 70,000, 80,000, 90,000 ఓటు శాతం ఉంది. ఎక్కువ శాతము ఓటు ఉంది కాబట్టి మొత్తం మైనార్టీ సోదరులు ఎక్కువ టీడీపీకే వేసినారని మనం ఈ సభాముఖంగా తెలియచేస్తున్నాను. ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది, మైనార్టీ సోదరులు కావచ్చు, ఏపీ ప్రజలకు కావచ్చు మంచి జరుగుతుంది. మనము రాప్తాడ్ నియోజకవర్గంలో ఉన్నాము. రాప్తాడ్ నియోజకవర్గం అంటేనే మనకి గుర్తు వచ్చేది పరిటాల కుటుంబము. పరిటాల కుటుంబం అంటే ఒక రాజకీయ కుటుంబం కాదు. పరిటాల కుటుంబం అంటే అది ఒక సేవాభావ నిండిన ఒక కుటుంబము. పేదవాళ్ళకి సేవ చేయాలా, ఆకలి ఉండే వాళ్ళకి అన్నం పెట్టాలా, జనాలు బాగుండల్లా. జననాయకుడు మన పరిటాల రవి అన్న. ఆ పొద్దు ప్రజలు బాగుండాలని పెండుగొండ కావచ్చు, హిందూపురం కావచ్చు, ధర్మవరం కావచ్చు, అనంతపురం అర్బన్ కావచ్చు, కళ్యాణ్ దుర్గం కావచ్చు, చాలా మంది ప్రజలు ప్రత్యేకంగా ముస్లిం మైనారిటీ ఆడోళ్ళు కానీ మొగళ్ళు కానీ బయటికి తిరగాలంటే చాలా ఇబ్బంది పడేవారు. అదిని గమనించి పరిటాల రవెన్న మన చమనన్న నిలబడి వాళ్ళతో పోరాడి వాళ్ళు ప్రాణాలు కానీ లెక్క చేయకుండా పేదవాళ్ళు సేవ చేసినారు. మనం పేదవాళ్ళు మైనార్టీ సోదరులు ఉన్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు బానిసత్వంగా బతకూడదు, వాళ్ళు కానీ మన ఇండియన్ పౌరులుగా బతకాలని చాలా కష్టపడినారు. అదిని గుర్తించి రాయలసీమలో కింగ్ ఉండారంటే ఎవరు అంటే పరిటాల రవి అని గుర్తించి ఆ పొద్దు ఎన్టీ రామారావు గారు వెంకటాపురిని వచ్చి ఇవి సింహము రాయలసీమకే మీ అట్లాంటి వాళ్ళు మాకు కావాలని ప్రతి బారిక్ వసల్లిం కమా తుహిబ్బు వ తర్దా కమా తుహిబ్బు వ తర్దా రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసన వ ఫిల్ ఆఖిరతి హసనతుం వ కినా అజాబన్ నార్ వ అద్ఖిల్నల్ జన్నత మఅల్ अबरार या अजीज या गफ्फार या रब्बल आलमीन या इलाल आलमीन हमारे गुनाहों को माफ़ फरमा, हमारे कोताही पर दरगुजर अता फरमा, रहम फरमा, करम फरमा, एहसान फरमा। ए अल्लाह अच्छे दिन आ गए हैं, ए अल्लाह इसकी कदर करने की तौफीक नसीब अता फरमा। ए अल्लाह चंद्रबाबू नायडू जी के उम्र को दराज फरमा। ए अल्लाह पवन गार जी के या अल्लाह उम्र को दराज फरमा। ए अल्लाह इन दोनों को मौलाए करीम सही सलामती अता फरमा। ए अल्लाह इन दोनों के अंदर मोहब्बत और उल्फत नसीब अता फरमा। ए अल्लाह इनको जुड़ कर रहने की तौफीक नसीब अता फरमा। पवन और चंद्रबाबू नायडू के दरमियान में जोड़ नसीब अता फरमा दे। या मौलाए करीम चंद्रबाबू नायडू जी और पवन कल्याण को पूरी एपी स्टेट में सही खिदमत करने की तौफीक नसीब अता फरमा। अल्लाह जो भी ये इरादा करते हैं इनके इरादे के साथ तेरी मदद शामिल हाल फरमा। अल्लाह खुसूसन अल्लाह परिटाला ये ख़ानदान है, ये अच्छा ख़ानदान है। अल्लाह परिटाला ख़ानदान वाले परिटाला सी रामुलैया हो, परिटाला रवि हो, परिटाला हरी हो, अल्लाह लोगों के वास्ते अल्लाह अपना जान दिए हैं। ऐसा ही हमारे चमन अन्ना है, लोगों के वास्ते अपने जान दिए हैं। अल्लाह इनकी कदर कर दें, अल्लाह इनकी इज्जत को बढ़ा दें। अल्लाह परिटाल का नाम मौलाए करीम पूरी दुनिया के अंदर जागे, ऐसे फैसले फरमा। अल्लाह परिटाल के ख़ानदान वाले जो भी नेक इरादा करते हैं अल्लाह उनके इरादों में तेरी मदद शामिल हाल फरमा। अल्लाह पूरे माइनॉरिटी मुसलमानों को टीडीपी के साथ परिटाल कुटुंब के साथ रहने की तौफीक नसीब अता फरमा। अल्लाह हमारा नारा है, नारा हमारा परिटाला हमारा, नारा हमारा परिटाला हमारा, नारा हमारा परिटाला हमारा। इस नारे को सच्चा बनाने की तौफीक नसीब अता फरमा। हमारे दुआओं को महज अपने फजल और करम से सरकार दो आलम सल्लल्लाहु अलैहि वसल्लम के सदक़े के तुफ़ील में कबूल फरमा। सुबहान रब्बिक रब्बिल इज़्ज़ति अम्मा यसिफ़ून वस्सलामुन अलल मुरसलीन वल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन।